నమస్తే అండి, నా పేరు సుభాష్ గౌడ. నేను ఆయుర్వేదిక్, నాటి వైద్యము, సిద్ధ వైద్యం చేస్తుంటాను. ఇప్పుడు చాలా మందికి కొన్ని సమస్యలు ఉన్నాయి. ఆ సమస్యలను ఇంకా బయటపడడానికి ఒక అద్భుతమైన మొక్క పరిచయం చేస్తున్నాను. ఈ మొక్కను మీరు నీట్గా చూసి నేను ఏం చెప్పానో వీడియో 1-2 సార్లుగా విని దీన్ని తెచ్చి మీరు చేసి వాడుకోవాలని నేను కోరుకుంటున్నాను. అందువల్ల ఇప్పుడు రండి, ఈ ఐటము, ఈ మొక్క ఎలా తయారు చేసుకోవాలి, ఎలా వాడాలని చూపిస్తాను. ఇక్కడ చూడండి, ఇది తంగేడి చెట్టు అంటాడు. ఇందులో నేల తంగేడి వస్తుంది, మాన్ తంగేడి వస్తుంది, సీమ్ తంగేడి వస్తుంది. అవన్నీ చిన్న చిన్న చెట్లు 4-5 అడుగులు 7-8 అడుగుల వరకు పెరుగుతుంది. ఈ తంగేడి చూడండి పూలు ఎంత బాగా వచ్చిందో. ఇందులో మీరు షుగర్ ఉన్న వాళ్ళు అయితే ఏం చేయాలంటే ఈ చెట్టు సమూలం తీసుకువచ్చి పీసులుగా కొట్టుకోవాలి. ఒక్కొక్క జాండ్ మరీ చిన్నగా కాకుండా సుమారుగా పీసులు కొట్టుకొని సునుపు టేటి నీళ్ళు, అంటే మీరు తమలపాకులో వాడే సున్నం కానీ లేక రాళ్ళ సున్నం కానీ తెచ్చి నీళ్ళు ఒక బకెట్లో నీళ్ళు పోసి వేసేసారంటే 2 సేపు బాగా కరిగిపోద్ది. దాన్ని కలిపేసి కింద రాళ్ళంతా కూర్చుంటుంది, పైన తేటి నీళ్ళు ఇంకొక బకెట్లోకి ఉంచుకొని దీన్ని పీసులు చేసినది కాయి, కడ్డి, ఏర్లు, పూలు ఇది మొత్తము ఆ బకెట్లో వేసి 24 గంటలు నానేసేయాలి. నానిన తర్వాత దీన్ని తీసి ఎండబెట్టుకొని పౌడర్ చేసుకొని ఆ రోజు ఈ పౌడర్ని పొద్దున్నే సాయంత్రం మీరు ఒక 5 గ్రాములు కానీ, ప్రాబ్లం ఎక్కువ ఉన్న వాళ్ళు 12 గ్రాములు అంటే 1 స్పూన్ కానీ వాడుతూ వచ్చారంటే మీకు షుగర్ కంట్రోల్కి వస్తుంది. ఎవరికైనా షుగర్ ఉన్ని కంట్రోల్కి వచ్చేస్తుంది. అదే పౌడర్ వాడుతుంటే కాల్షియం కూడా బాగా పెరుగుతుంది బాడీలో. ఇదే పౌడర్ వాడడం వల్ల ఈ షుగర్ వల్ల వచ్చిన సైడ్ ఎఫెక్ట్, చెక్స్ కానీ, నరాల వీక్నెస్ కానీ పోద్ది ఇది వాడినప్పుడు. ఇది కాకుండా ఇదే మాకు ఇంకొక రకంగా ఉపయోగపడుతుంది. ఇక్కడ చూడండి, ఈ పూలు బాగా చూసుకోండి. ఈ పూలు బాగా మొగ్గలుగా ఉండేది, ఇడిగిండేది మొత్తం పెరికి దీన్నంతా నీటిలో ఆరబెట్టుకున్నారంటే బాగా ఎల్లో కలర్లో ఉంటుంది. ఎండలో పెడితే నల్లగా అయిపోద్ది. ఈ పువ్వు బాగా ఒక 1/4 కేజీ 1/2 కేజీ తీసుకోండి. అదేవిధంగా దీంతోపాటు దీన్ని ఏరు బెరడు తీసుకొని ఇందులోకి అశోగంధ చూర్ణము, అదేవిధంగా శతావరి, నేలతాడు గడ్డల చూర్ణం కలిపారంటే ఈ 5 ఒక 100 గ్రాములు కలిపి రోజు మీ టేస్ట్ కావాలంటే కొద్దిగా ఒక 100 గ్రాములు కానీ 200 కానీ కలకండ కలుపుకోండి. ఎవరికైనా కోల్డ్ బాడీ అయితే వైట్ కలకండ తెల్లది, హీట్ బాడీ అయితే ఎర్ర కలకండ అది కలుపుకొని అంటే సలవిస్తుంది. కలుపుకొని రోజు పొద్దున్నే సాయంత్రము పాలతో ఒక్కొక్క స్పూన్ తాగుతూ వచ్చారంటే మీ నరాల వీక్నెస్ కానీ, ప్రాబ్లం కానీ, సంబంధించిన మందులు కానీ ఇందులో బ్రహ్మాండంగా వృద్ధి అవుతుంది. ఆ నర దౌర్బల్యాలు, ఆ వీక్నెస్ అంతా పోయి దేహ పుష్టిగా కూడా ఉంటుంది. అదే కాకుండా ఎవరికన్నా కాలిన గాయాలు ఉంటాయి, ఏదైనా అగ్గిపొడి కాలిపోయి కానీ, పటాసులు పేల్చినప్పుడు కాలిపోయి, నూనె పొడి కాలిపోయిన గాయాలు ఉంటాయి. అలాంటి గాయాలకు మీరు ఏం చేయాలంటే ఇక్కడ చూడండి, ఈ పూలు మొత్తం ఇలా ఒక్కొక్కటిగా తీసుకొని ఇలా మొత్తం పెరుక్కొని ఒక బాండ్లీలో వేసి, ఇనుప బాండ్లీలో కానీ కుండిదైతే శ్రేష్టం, అందులో వేసి ఒక బాగా ఏపుతూ వచ్చారంటే ఇది ఏగిపోయి బాగా బూడిదలాగా భస్మం అవుతుంది. ఆ భస్మాన్ని మీరు బాగా నైస్గా పొడి చేసి పెట్టుకొని ఆ కాలిండే గాయాల మీద కొబ్బరి నూనె పూసి దానిపైన ఈ భస్మాన్ని ఇలా చెల్లుతూ రావాలి. ఆ గాయం ఎంత అయిందో ఇలా చెల్లారంటే మీకు బ్రహ్మాండంగా గాయాలు అనేది కాలిపోతాయి, మానిపోతాయి. మానేదే కాకుండా అందులో ఆ మార్క్ కూడా, మచ్చ కూడా ఉండలేదు. ఇక్కడ కాలింది అని కూడా ఎవరికి కనిపించదు దీన్ని వాడుతూ వచ్చారంటే. కాకపోతే ఏదైనా సరే కొంతకాలం వాడాలి. ఏదో 1 రోజు చేస్తారు 2 రోజులు చేస్తారంటే కాదు. ఈ బూడిది ఒకసారి చేసి పెట్టుకుంటే దండిగా ఉంటుంది. పూలు బాగా దొరుకుతాయి. చూసి మీరు 1-2 సార్లుగా చూసి చేసుకోండి. ఈ మొక్కలో చాలా ఉపయోగాలు ఉన్నాయి. నేను ప్రస్తుతానికి 3 ఉపయోగాలు చెప్పిండాను. ఈ సమస్యతో ఉన్నోళ్ళు మీరుగా చేసి వాడుకోండి. ప్లస్ ఎలాంటి పరిస్థితుల్లో కూడా నాకు ఇది కావాలని ఫోన్ చేసి అడగండి, ఎందుకంటే ఇదంతా నేను చేసిలేను. మీ సమస్య ఏముంది నాకు చెప్తే దానికి తగిన మందులు నేను వేరే ఇస్తాను, మీకు దానికి సంబంధించిన మందులు ఇస్తాను, చేసి వాడుకోండి. నమస్తే.